సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఇప్పుడు కూడా చెప్పినామండి, వాస్తవంగా చెప్పినాం మనం. సార్ ఇట్లా ఉందంటే చూద్దాం చేద్దాం దాటా వేసేయండి. అభివృద్ధి నా మీద ఎడిచేసేయండి. ఇదే కమలా గార్డెన్లా మా ఆనందగౌడ్ గారు కూడా ఉండే, నా పక్కనే ఉండే 3 వారాల అనంత్ రెడ్డి నా వాడికి 3 వారాల సంయుక్త సమావేశం నడుస్తుండే. అప్పుడు అడిగినాం, సార్ మా రోడ్లో చూడండి సార్, మీరు వచ్చే రోడ్డు ఎట్లా ఉంది చూడండి సార్ అంటే, అభివృద్ధి గురించి నా మీద ఎడిచేసేయండి చెప్పిండ్రు. సరే మీరు చెప్తున్నారు కదా, మీ మీద ఎడిచేసాను. ఈరోజు వచ్చి పరిస్థితి చూడండి, మీరు అందరు కలిసి మీడియా మిత్రులు అందరు ఉన్నారు కదా, వచ్చి చూడండి. అవంతి హోటల్ గురించి టీచర్స్ కానీ రోడ్ చూడండి, శాషాపుట్ట నుంచి ఆటో స్టాండ్ వరకు చూడండి, పరిస్థితి చూడండి. మీ మీద ఎడిచేసాం కదా, మరి ఈరోజు పరిస్థితి ఏంటి? మరి ఎందుకు చేయలే? ఏమైనా చెప్తే ఉంటా మనకే చెప్తుండే. ప్రచారం చేసినామండి, చేయలే అని అంటలేను. వాస్తవంగా ఏమేనంటే చెప్పినాము. సరే డెవలప్ గురించి మనం ఏం చెప్పలే, వాస్తవంగా అయింది. వాడలేకపోతే కూడా ప్రచారం చెప్పినరు. ఏం సార్ అంటే, అమ్మ ఈసారి చేద్దాంలే అని ఏదో మజబూరిగా చేసినాం, కానీ దాని తప్ప వేరే ఏం చేసినాం. గుండెలు బరువు ఎక్కువని గర్మీ చేసినాం, కానీ దాని తప్ప వేరే ఏం లేదండి. అది అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. చెప్పినాము, చెప్తే వినలే. సార్ ఇట్లా ఉంది అంటే ఏ రోజు కూడా చెప్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, ఒక చిన్న ఉదాహరణ. సార్ నా వాటిలో ఏమైనా పని ఇవ్వండి సార్ అంటే, శాషాపుట్ట గ్రేవాడ్ నుంచి అవంతి హోటల్ వరకు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మెయిన్ రోడ్ వరకు నడుస్తుంది కదా అంటే, అవును నడుస్తుంది సార్. అది నీ వాటికి వస్తుంది కదా అంటే, ఆ వాడినాడు ఆ మెయిన్ రోడ్ వరకు వస్తే నాకేం సంబంధం సార్? అది అన్ని అబద్ధాలు మాటలండి అన్ని. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు కదా, అప్పుడు కూడా డబ్బులు ఇచ్చిండ్రా? వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిండ్రా? మరి అన్ని పనికిలేని మాట్లాడుతున్నారు చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు. ఇవి అన్ని బంద్ చేయాలని కోరుతున్నాను. లేనిపోని నిందలు వేస్తున్నారు, లేనిపోని మా మంచిగా ఉన్న కౌన్సిలర్లకి చేసి విడదీయాలని చూస్తున్నా, కానీ అది వాస్తవం. అది ఎట్టి పరిస్థితులు అది కాదు. అది ముక్కమడిగా ఉండి దాని వెనక ఎవరున్నారు మీకు తెలుసా? అదే దాని వెనక ఉన్నది వాళ్ళే చేయించిండ్రు. అరే ఇంతకుముందు సార్ వినండి, ఇంతకుముందు ఎక్స్ మినిస్టరు వాళ్ళ తమ్ముడు, మాకేం అవసరం, ఆయన 10 సంవత్సరాలు మేము ఎక్కడో పోయిండ్రు. ఎమ్మెల్యే గారు బాగున్నారని, మంచి మనిషి అని ఇలా జనాలు సైలెంట్ ఓట్ చేసి ఆయన గెలిపించిండ్రు. ఈయన అభివృద్ధి అంటే యాడుంది అభివృద్ధి? గల్లీలో వస్తే అన్ని కోట్లు పెట్టినా అంటే ఆడ టెండర్లు లేవు, అగ్రిమెంట్లు లేవు, కాంట్రాక్టర్లు పరిశాన్ ఉన్నారు, సామాన్యకి సిద్ధం ఉన్నారు. ఆయన ఎవరు పట్టించుకోరు. మేము చెప్తే గల్లీలో వచ్చిన తర్వాత బ్యానర్లు పెట్టాలి, ఆయనకు జనాలని మేము తీసుకురావాలి, మేము డబ్బులు ఖర్చు చేసుకోవాలి. మళ్ళీ మాకు చెప్తాడు అందరి ముందర, ఏం చేస్తున్నావు నువ్వు చేయకూడదా, పనులు చెప్పకూడదా అంటే ఎవరు చేయనికి సిద్ధం ఉన్నారు సార్? ఎవరు చేయనికి సిద్ధం ఉన్నారు? ఒక డమ్మి చైర్మన్, నేను ఓపెన్ చెప్తున్నా, ఆయన లోపల పోయి సంతకాలు చేసి ఎవరు ముందు పేమెంట్ ఇస్తారు, ఆయనకు చెక్కులు ఇస్తారు. ఆయన ఏం చేసిండు? ఆయన చైర్మన్ ఫుల్ ఫామ్ చెప్పమను, నేను అడుగుతా. ఆయన ఏం చేసిండు? ఆయన కౌన్సిలర్లకు ఓన్లీ కమిషనర్లు వాళ్ళు వీళ్ళు కూర్చొని లోపల రూమ్లో కూర్చొని ఛాంబర్లో సంతకాలు చేసి సాయంత్రం చెక్కులు తీసుకొని పైసలు తీసుకొని ఫోన్లలో తిట్టి కాంట్రాక్టర్లతో పైసలు తీసుకున్న దినాలు ఉన్నాయి. ఆయన అమాయకుడా? ఆయన వెన్నెం శ్రీనివాస్ రెడ్డికి చెప్తాడా? ఆయన గోరి కూడా సరిపోడు. నేను చెప్తున్నా, ఇది మీరు రాసుకోండి ప్రెస్లో. ఆయనకు ఏం తెలుసు సార్? ఆయన డమ్మీ ఉన్నాడని కూర్చోబెట్టిండు. ఆయనకి ఏం తెలుసు? 2014లో వాళ్ళ మేడం కౌన్సిలర్ ఉండే, 2014లో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు. ఈయనకేం తెలియనందుకే కూర్చోబెట్టిండ్రు. నేను వాస్తవాలు చెప్తున్నా సార్. ఇలా వైస్ చైర్మన్కి ఏం తెలియదు, ఆయనకు కూర్చోబెట్టిండ్రు. అంతా నడిపేది ఎవరు? మీరు. శిలాపలకాలు ఉన్నాయి, డబ్బు ఉందా ఆడ మున్సిపాలిటీలో? జనరల్ ఫండ్ లేదు, కరెంట్ బిల్ కట్టడానికే లేదు. పరిస్థితి అది తెచ్చిర్రు. జంక్షన్లు డెవలప్మెంట్ చేసిండ్రు. వాళ్ళు డెవలప్మెంట్ చేసిండ్రా? చేయలే. ఏమన్నా అంటే ఇన్ని కోట్లు తెచ్చినా, అన్ని కోట్లు తెచ్చినా, యాడున్నాయి కోట్లు? వేసుకునే కోట్లు తప్ప ఏం లేవు. జనాలు పోతాయి క్యావా పోయి రోడాగా మోరీలు ఆడున్నాయి పోయి చేపిస్తాను పోయి సార్కి చెప్తాను, వస్తాయి బిడ్డ చేపిస్తాం. ఎప్పుడు? ఉత్త డమ్మీ పేపర్ తీసుకొచ్చి 150 కోట్లు తెచ్చినా, 150 కోట్లు తెచ్చినా, వాడికి 1 కోటి 50 పెట్టినా, 2 కోట్లు పెట్టినా, యాడున్నాయి? ఎవరు వస్తారు కాంట్రాక్టర్లు ముందర చేయనీకే పని? చెప్పండి, మీకు తెలియదా? కాంట్రాక్టర్లకు ఇంతవరకు డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకొని రెడీ ఉన్నారు వాళ్ళు ఎంతోమంది. పోయి ఇలా అడిగినా కూడా పేమెంట్ లేదు. పోయిన 20-30 crores ఇంతవరకు అమౌంట్ వాళ్ళకి క్లియర్ కాలేదు. వీళ్ళు ఏం చేసారు? ఇలా గవర్నమెంట్లో ఇలా నేను అడుగుతున్నా, మేమేమో వాళ్ళకి ఏం చెప్పినా
పాపమే ఉల్టా రివర్స్ మాట్లాడతారు, ఉల్టా రివర్స్ తిడతారు. అటువంటి పరిపాలన మహబూబ్నగర్లో నడిచింది. ఇలా వెన్నెం గారు మంచోరే, ఎవరు కాదన్నారు. నేను కూడా చెప్తున్నా, నేను కొట్లాడితే పనులు రాలే. గల్లీలో మాకు అడగరా? మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు మా గల్లీలో కౌన్సిలర్కి ఎన్నుకున్నప్పుడు మాకు అడుగుతారు, మినిస్టర్కి అడగరు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ఇంతసేపు నేను రాజులాగా పరిపాలన చేస్తే కాదు. ఈయన వస్తాడు వెళ్ళిపోతాడు. చైర్మన్ సాబ్ ఏం చేసిండు? అన్నా నీళ్ళు వస్తలేవు, బోర్లు వస్తలేవు, లీకేజీలు అవుతలేవు అంటే వస్తాయి. కాంట్రాక్టర్లకు పైసలు లేవదా? ఈయననే చెప్తాడు మళ్ళా. అరే మళ్ళీ ఎందుకున్నావు చైర్మన్? ఇంత కూర్చొనికున్నావా? నీకు చేత కానప్పుడు నువ్వు రిజైన్ చేసిపోవాలి. మేము కౌన్సిలర్ ఇంతమంది చారణ కాదు, ఆయనతో ఛాయ్ తాగినాం అంతే. ఆ దినం మేము ₹1 కాంట్రాక్టర్ ఇచ్చిండని నిరూపించుకొని రాజీనామా చేస్తాం. ఇంతమంది కౌన్సిలర్లం 2014లో కూడా కౌన్సిలర్లం ఉన్నాం. దాదాపు 1.5 కోట్ల వర్కులు చేసినాం. ఇదే రాధా అమర్ పీరియడ్ల చైర్మన్. LRS BRS అన్ని అమౌంట్ వచ్చినాయి. SC ST సప్లాన్, గ్రానైట్స్ ప్లాన్ అన్నీ వచ్చినాయి, చేసినాం సార్. 4 సంవత్సరాలు జీరో ఉంది. ఒక మోటార్ వేయలేకపోతున్నాం వాటర్ సప్లై కోసం. ఆ పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ ఆ పరిస్థితిని చేసిండు. మున్సిపాలిటీ పైసలు తీసుకోపోయి జంక్షన్లకు పెట్టిండ్రు. ఎందుకు పెడతారు? అడుగుతేనేమో మాకు ఇట్లా ఎవరి హక్కు అనుకుంటుంది. బాజాబ్తా మున్సిపాలిటీ హక్కు అనేది వార్డులకు పెడతారు. జంక్షన్లు అంటే మీరు బడ్జెట్ తీసుకొని పెట్టుకోవాలి, మీరు పార్కులకు మీరు తెచ్చి పెట్టుకోవాలి, మినీ ట్యాంక్ మనకు మీరు పెట్టుకోవాలండి. చేసినా ఏం చేసిర్రు? చేసినంతా ఊరికి తెలుసు, మహబూబ్నగర్కి తెలుసు. అందుకే దుస్థితి పట్టింది మీకు. థ్యాంక్ యూ అన్నా. మేమందరము ఎవరైతే బీఆర్ఎస్ నుండి మేము వచ్చిన వాళ్ళందరం ఉన్నామో బరాబర్ బీఆర్ఎస్ పార్టీ నుండి మేము గెలిచినాం. బీఆర్ఎస్ పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళను మా కష్టాలతోటి, మా కౌన్సిలర్ల కష్టాలతోటి ఉన్న చైర్మన్కు మేమే ఎన్నుకున్నాం. సార్ పెద్దవ సార్ చెప్పినందుకు ఇంతమంది మేము కలిసి ఆయనని ఎన్నుకున్నప్పుడు మాకేం చేసిండు, మాకేమి ఇచ్చిండు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు వేస్ట్గా. మాకేమి ఇచ్చిండు ఆయన? మేమందరము ఒకే కుటుంబం అని మేమందరము ఒక లెక్కల మేము చేస్తే ఆయన మాకు పెట్టింది 4 సంవత్సరాల నుండి నాకు నా పర్సనల్గా చెప్తున్నా, నా వార్డు గురించి చెప్తున్నా, 18 లక్షలు మాత్రమే. ఆయన కూర్చునికే, ఆయన వార్డుకు ఆయన కూర్చునికే, ఆయన ఛాంబర్కు టెండర్ లేకుండానే 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. 50 లక్షలు టెండర్ లేకుండానే ఖర్చు పెట్టిండు. అప్పుడు ఆ వార్డు గురించి జ్ఞాపకం రాలే. ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన నుండి మేము నష్టపోయినాం కానీ ఏ రోజు లాభపడలే. ఆయన ఒక మాట మొన్న ప్రెస్ మీట్లో తల్లిపాలు తాగి రొమ్ముకు గుద్దినాడు. ఏ రోజు మాకు తల్లిపాలు తాపిండు? ఎప్పుడు చూడు సమితి, మమ్మల్ని అందరినీ సమితి కొడుకులాగా, సమితి పిల్లల్లాగానే చూసాడు. సమితి ప్రేమ. ఆయన మాకు తండ్రి లాంటోడు. ఏడ చూసిండు? ఒకరికేమో కోట్లు పెట్టే, కొందరికేమో వేలులో కూడా లేదు. ఏ రోజు మా ఆయన తల్లిపాలు మాకు ఏ రోజు తాపలేదు. మేము రొమ్ము ఎప్పుడు గుద్దలే. ఆయననే మా తల్లిపాల దగ్గర రొమ్ము గుద్దిండు. మా నుండి ఆయన ఎన్నికబడి మాకేం పెట్టలేదు. అంటే ఆయననే కదా. ఏ రోజు ఎవరు మాకు ఇప్పుడున్న కౌన్సిలర్లకు ఏ రోజు ఒక్కరోజు కూడా తల్లిపాలు తాగేటట్లు ఏది ఒక్కటి చేయాలి. సమితి ప్రేమనే మా మీద మొత్తం.